డ్రగ్స్ కేసులో రెండో రోజు సిట్ విచారణ ముగిసింది. శ్యామ్ కే నాయుడిని 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఉదయం 9:50 అబ్కారీ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్ కే నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. ఆయనతో పాటు 3 ప్రధాన కొరియర్ సంస్థల్ని విడివిడిగా విచారించింది. కొరియర్ ద్వారానే శ్యామ్ కు ఎక్కువసార్లు డ్రగ్స్ చేరినట్లుగా ఆధారాలు సేకరించిన సిట్ ఆయన ఫోన్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించింది. మొదట కెల్విన్ వాంగ్మూలంలో ఉన్న అంశాలపై ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు శ్యామ్. మరోవైపు శ్యామ్ కే నాయుడుకి ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేశారన్నది కొరియర్ కంపెనీల నుంచి వివరాలు సేకరించిన సిట్ నిషేధిత డ్రగ్స్ ను కొరియర్ ద్వారా సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 2 రోజుల పాటు సాగిన విచారణకు ఇద్దరూ సహకరించారని, నోటీసులు అందుకునే మిగతా వాళ్లు కూడా సిట్ కి సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తవుతుందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన అన్నారు. డ్రగ్స్ కేసు చాలా సీరియస్ కేసు అన్న ఆయన ప్రభుత్వ ఆదేశాలతో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. రేపు ఉదయం 10:30కు సినీ నటుడు సుబ్బరాజు విచారణకు హాజరవుతారని సిట్ తెలిపింది. డ్రగ్స్ కేసులో ఇవాళ శ్యామ్ కే నాయుడు విచారణ ముగిసింది. డ్రగ్స్ కు సంబంధించి శ్యామ్ కే నాయుడు నుంచి చాలా వివరాలు రాబట్టామన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్. అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నామని, నోటీసులు అందుకున్న వాళ్లు సిట్ అధికారులకు సహకరించాలన్నారు. సిట్ విచారణను ఆషామాషిగా తీసుకోవద్దని చంద్రవదన్ స్పష్టం చేశారు. ఇవాళ వచ్చిన నాయుడు గారు కూడా సిట్ అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణ బాగానే జరుగుతుంది, లోతుగా జరుగుతుంది. కూలంకషంగా అన్ని వివరాలు మేము సేకరిస్తున్నాం. మరి ఇదే విధంగా ఇంకా వచ్చే వాళ్ళు కూడా సిట్ అధికారులతో ఈ దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎంక్వైరీ అనేది అన్ని కోణాల నుంచి మేము పరిశీలిస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా అయితే తీసుకోవట్లేదు ఈ విషయం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ సిట్ ముందు ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకవేళ అవసరం మేరకు ఎవరికొరకు రప్పించడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఈ ఎంక్వైరీతో పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంచి వాతావరణంలో మేము ముందే చెప్పడం జరిగింది. సిట్తో కోఆపరేట్ చేస్తే, అధికారులు కూడా అడిగే ప్రశ్నలకు మీరు పూర్తి వివరాలు ఇస్తే అది చాలా శ్రేయస్కరంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. శ్యామ్ కే నాయుడును ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు సిట్ అధికారులు. మీరు డ్రగ్స్ వాడుతున్నారా? మీకెవరు డ్రగ్స్ అందిస్తున్నారు? రోజు ఎంత మోతాదులో తీసుకుంటారు? డ్రగ్స్ కోసం నెలకు చేసే ఖర్చు ఎంత? పూరి ద్వారానే కెల్విన్ పరిచయం అయ్యాడా అంటూ ప్రశ్నలు సంధించారు. డైరెక్టర్ పూరి ఇచ్చిన సమాచారం పైన కౌంటర్ చేస్తూ శ్యామ్ ను ప్రశ్నించారు. రెండు నిమిషాలు ఉంటాయి.